తెలంగాణ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించాలని, యూనివర్సిటీలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో కలిసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇన్ఛార్జ్ వీసీలను నియమించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో 800 మంది మహిళలకు ఒకటే హాస్టల్ ఉందన్నారు. హాస్టల్లో తినే ఆహారంలో తరచూ పురుగులు రావటం జరుగుతోందని, వీటిపై ఎటువంటి చర్యలు తీసుకోపోవటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శివ, చారి, ఏబీవీపీ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్లు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉండడం వల్ల ఎక్కడ ఉన్న గొంగడి అదే విధంగా ఉన్నది. సదుపాయాలు కల్పించలేని స్థితిలో యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అదే విధంగా తెలంగాణ యూనివర్సిటీకి వచ్చినట్టయితే ఇంతకు ముందు ఇన్ఛార్జ్ వీసీ బుర్ర వెంకటేశం గారు ఉన్నారు. ఆయన కూడా ఒకటేసారి వచ్చిర్రు. ఇప్పుడు ఉన్నటువంటి సందీప్ సుల్తానియా గారు ఒక్కసారి కూడా యూనివర్సిటీ విజిట్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఇదే విధంగా జరిగితే ఇన్ఛార్జ్ వీసీలను తీయకుండా రెగ్యులర్ వీసీలని పెట్టకుండా భారీ ఎత్తున విద్యార్థులం అంతా కలిసి రోడెక్కమని తెలియజేస్తా ఉన్నాము. ఎందుకనంటే మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో యూనివర్సిటీలు ఉన్నాయి. ఉన్నత స్థాయి చదువులు ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఆశయాలతో వచ్చిన విద్యార్థులని గంగపాలి చేస్తూ ఉన్నారు. ఇన్ఛార్జ్ వీసీలు ఉన్నారు, కానీ ఉన్న ఇన్ఛార్జ్ వీసీలు కూడా ఈ యొక్క యూనివర్సిటీ సమస్యలపైన పట్టించుకోవడం లేదు. అయితే రేవంత్ రెడ్డి ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ని ఇప్పటికి కూడా విడుదల చేయకపోవడం సిగ్గుసేటు. ఇలా ఉన్న విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తారని, అలాగే ఈలో చాలా యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ కానీ ఉన్నత అధికారులు వీసీ కానీ రిజిస్టర్ కానీ పట్టించుకోవడం లేదు. ఎంసీఏ బిల్డింగ్లో ఇప్పటికి కూడా సిస్టమ్స్ లేవు. దానిపైన ఎన్నిసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కానీ ఉన్న రిజిస్టర్ కానీ స్పందించడం లేదు. అలాగే యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. మొన్ననే గల్సాచల్లో బలి రావడం జరిగింది. బర్రె మీద వర్షం పడ్డట్టు చేస్తున్నారు తప్ప దీనిపైన స్పందించడం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు నిర్మించి అలాగే ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థుల నుంచి హెచ్చరిస్తా ఉన్నాం.